పార్టీ ఒప్పుకున్న వాళ్ళని సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ బీసీలలో గౌడ్స్కి టీసీసీ ఇచ్చారు అయిపోయింది. సరే నీకు కూడా చెప్తా నీకు చారి నా చెప్పనిగా నేనేమంటున్నా అంటే యాదవ్లకు ఒక పోస్ట్ ఇచ్చారు రాజ్యసభ, వినండి, రాజ్యసభ ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చారు? అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. అంజన్ కుమార్ కొడుకు ఆయన కొడుకు అనిల్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. అనిల్ యాదవ్ వయసు ఎంత? కానీ వయసుకు పరిమిత ఆలోచన లేకుండానే ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ హైదరాబాదులో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబంలో అవకాశం అని ఆ యాదవులకు రాజ్యసభ ఇచ్చారు. యాదవులు ఒకటి. ఓకే, ఇంకా నీకు కొన్ని కులాలు మీరు అనేది కూడా కావచ్చు, నేను కాదు అంటే ఇంక చాలా పోస్టులు ఉన్నాయి. ఏ కులాలు మిస్ అవుతున్నారు? నేను ఏమంటే సరే, యాదవులు అంజన్ కుమార్ యాదవ్ వచ్చిండు, మహేష్ గౌడ్ వచ్చిండు, ఇప్పుడు సరే కమిషన్లో మున్నూరు కాపులు వచ్చిర్రు. మిస్ అయిన క్యాస్ట్లు సపోజ్ రేపు చూడండి, రేపు క్యాబినెట్లో మీకు క్లారిటీ వస్తుంది. నేనేమంటున్నానంటే క్యాబినెట్లో ఇంకా తర్వాత ఎవరు? ముదిరాజులు ఉంటారు. ముదిరాజులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆలోచనలు ఉన్నాడు. ముదిరాజులకు అకామిడేషన్ వస్తుంది. తర్వాత ఇంకా మిగతా కులాలు ఉన్నాయి. ఏ కులాలు అయితే పోటీ పడుతున్నాయో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిగతా కులాలు వాళ్ళు కూడా పోటీ పడే అవును 17 మందిలో 12 మంది ఉన్నారు, అందులో 2 బీసీలు ఇచ్చిన కమిషన్లో 3 ఇస్తే దాంట్లో ఒక రెడ్డి ఇచ్చిన పదవులలో కార్పొరేషన్ పదవులుగా 12 రెడ్లు. జనం బీసీలు ఎక్కువ ఉన్నదా, మీ రెడ్లు ఎక్కువ ఉన్నదా? పదవులు మీ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? కులగానే జరగాలి, వాళ్ళకు ఏ కులం కూడా వాటా ఇయ్యాలి అన్నాడు. మీరు ఇచ్చిన 12 మంది క్యాబినెట్లో 5 రెడ్లు లేదు. చైర్మన్ల 12 మంది రెడ్లు లేదు. మీరు చెప్పేది ఒక అనిల్ యాదవ్ పేరు ఒకటి చెప్పారు అంటే నేను లిస్టులు ప్రిపేర్ అయ్యాను. కొండ సురేఖ మంత్రి ఇద్దరు, అంటే మీ 6 రెడ్లు మంత్రులు ఉంటారు, 2 ఇప్పుడు లిస్ట్ చెప్పు కొన్ని పేర్లు ఎవరు? ఇంకా ఎస్సీ ఎవరు? అచ్చా మురళి గారు. మురళి ఐఏఎస్ ఎస్సీయా? ఎస్సీ వచ్చింది, ఒక ఎస్సీ వచ్చింది, ఒక బీసీ వచ్చిండు. ఇప్పుడు బలరాం నాయక్ ఎస్టీ కదా, టికెట్ పార్టీ కదా చూసుకున్నది. బలరాం నాయక్ ఎంపీ అయింది కదా. అవును, అసలు ఇంకా ఇంకా 50 కార్పొరేషన్ ఖాళీ ఉన్నాయి. సమస్త కులాలకు అందులో అకామిడేషన్ జరుగుతుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ గౌడ్ ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని ఆ కోఆర్డినేషన్ చేస్తారు. అది